ఫ్రెండ్స్, మొఘల్ చరిత్రలో భాగంగా మనము ప్రీవియస్ వీడియోలో మొదటి ముగ్గురు చక్రవర్తుల గురించి చర్చించుకోవడం జరిగింది. బాబర్, హుమాయూన్, అక్బర్ గురించి చర్చను పూర్తి చేశాము. మనం ఈ సెషన్లో మిగిలినటువంటి ముగ్గురు గొప్ప చక్రవర్తులు, నేను చెప్పాను 1526 నుండి మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. 1526లో 1707 మొఘల్ సామ్రాజ్యము అత్యున్నత శిఖరాలకు చేరుకున్న కాలము. ఈ మధ్య కాలంలో 6 చక్రవర్తులు ఉన్నారు, వీళ్ళ గురించి మనం చర్చిస్తున్నాము. అందులో భాగంగా మొదటి ముగ్గురు గురించి ప్రీవియస్ వీడియోలో చర్చించాము. ఈ సెషన్లో నేను 4th, 5th అండ్ 6th ఆ చివరి ముగ్గురు చక్రవర్తులను, గొప్ప చక్రవర్తులను చర్చిస్తాను. జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ గురించి మనం ఈ సెషన్లో చర్చిస్తామండి. ముందుగా జహాంగీర్ గురించి మన చర్చను ప్రారంభిస్తాము. 4వ చక్రవర్తి జహాంగీర్. తను 1605 నుండి 1627 మధ్యలో పాలించాడండి. 22 ఇయర్స్ పరిపాలించాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా మొఘల్ చక్రవర్తులు ఎవరు కూడా వారి అసలు పేరుతో మనకు పరిచయం కాదు. అసలు వాళ్ళ అసలు పేర్లు ఎక్కడా కనిపించవు. జహాంగీర్ అనేది అధికార నామం అనండి, లేదా బిరుదు అనండి. అన్ని అఫీషియల్ రికార్డ్స్లో జహాంగీర్ అనే ఉంటుంది, కానీ అతని అసలు పేరు ఎక్కడా ఉండదండి. అతని అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. మనం షార్ట్గా సలీం అంటాము, బట్ పూర్తి పేరు అయితే నూరుద్దీన్ మహమ్మద్ సలీం. మహమ్మద్ అని రాయకుండా ఎమన్ రాశానండి షార్ట్గా. ఎమంటే అక్కడ మహమ్మద్ అని. నూరుద్దీన్ మహమ్మద్ సలీం, షార్ట్గా మనం సలీం అంటాము. సింహాసనానికి వచ్చేసరికి జహాంగీర్గా సుప్రసిద్ధుడయ్యాడు. సో అధికార దస్త్రాల్లో, డాక్యుమెంట్స్లో జహాంగీర్ అనే ఉంటుంది. జహాంగీర్ అంటే పర్షియన్ పదం అండి. 2 పదాలు ఇక్కడ ఉన్నాయి. జహాన్, జహాన్ అంటే ప్రపంచము, ప్రపంచాన్ని జహా అంటారు. గీర్ అంటే విజేత, అంటే ఒక మాటలో చెప్పాలంటే జహాంగీర్ అంటే ప్రపంచ విజేత. అలా అని మీరు ప్రపంచ విజేత అని నేర్చుకోవడానికి వీళ్ళు జహాంగీర్ అనే పిలవాల్సి ఉంటుంది. ఫైన్. జహాంగీర్ చరిత్ర తెలుసుకోవడానికి అతని స్వీయ చరిత్రే మనకు ప్రధాన ఆధారం అండి. మొదటి నుంచి చెప్తున్నాను, ముస్లిం చరిత్ర చాలా క్లియర్గా ఉంటుంది. ప్రతి సంవత్సరము ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి సంఘటనలను చాలా నీట్గా డేట్ వైజ్గా రికార్డ్ చేసి పెట్టారు. జహాంగీర్ కూడా తన స్వీయ చరిత్రను గొప్పగా రాసుకున్నాడండి. తన ముత్తాత బాబర్ స్వీయ చరిత్రను మనం చర్చించాము. తుజికీ బాబరీ, అదే స్టైల్లో ఇతను తుజికీ జహాంగీరీ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగిందండి. తుజికీ జహాంగీరీ అంటే తన ముత్తాత బాబర్ ఏదైతే తుజికీ బాబరీ రాశాడో అదే లైన్స్లో. బట్ తేడా ఏంటంటే తుజికీ బాబరీ టర్కిష్ భాషలో రాయబడితే తుజికీ జహాంగీరీ మాత్రము పర్షియన్ భాషలో రాయడం జరిగింది. సో మొత్తం గ్రంథం అంతా కూడా మనకు పర్షియన్లో ఉంటుంది. సో దీని ద్వారా మనము జహాంగీర్ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలను తెలుసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 4-5 ప్రధాన సంఘటనలు జహాంగీర్ కాలం నాటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక 4-5 సంఘటనలు చర్చిస్తానండి. అందులో ఒకటి యువరాజు ఖుస్రూ తిరుగుబాటు. జహాంగీర్ కాలంలోని ప్రధాన సంఘటన తన కుమారుడైనటువంటి ఖుస్రూ తిరుగుబాటు చేయడము. ఈ పాయింట్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మొఘల్ చరిత్రలో యువరాజులు తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడము సర్వసాధారణము. ఏ మొఘల్ చక్రవర్తి అయినా చూడండి తన కుమారుడి తిరుగుబాటును ఎదుర్కొన్నవాడే. కారణం ఏంటంటే వీళ్ళ సుదీర్ఘ పాలన. ఒక్కొక్కరు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పాలించారు. యువరాజులు ఆ నిరీక్షించలేక తండ్రిని తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి ప్రయత్నం. అలా అంటే మీరు జహాంగీర్ కూడా అక్బర్ కాలంలో తిరుగుబాటు చేశాడని మనం చర్చించుకున్నాము. జహాంగీర్ కూడా అక్బర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు అతని అధికారంలో ఉండగా అతని కుమారుడు ఖుస్రూ తిరుగుబాటు చేయడము. ఆ తిరుగుబాటు చేసినటువంటి ఖుస్రూకు గురు అర్జున్ దేవ్ ఆశ్రయాన్ని కల్పించడము. ఈ పేరు గుర్తుండే ఉంటుంది, గురు అర్జున్ దేవ్. ప్రీవియస్ క్లాసెస్లో మనం చర్చించాము. సిక్కుల యొక్క 5వ గురువు, 5th గురువు అండి. మొత్తం 10 మంది గురువులు, వీళ్ళ గురించి బ్రీఫ్గా మనం చర్చించాము. 5వ గురువు అయినటువంటి అర్జున్ దేవ్ తిరుగుబాటు చేసినటువంటి యువరాజుకు ఆశ్రయాన్ని కల్పించడము. మొఘల్ చక్రవర్తులు దేన్నైనా సహిస్తారేమో కానీ
తిరుగుబాటు చేసినటువంటి యువరాజుకు ఆశ్రయాన్ని ఇవ్వడము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. దాన్ని దేశద్రోహ నేరం అంటారండి వాళ్ళు. దేశద్రోహ నేరము. ఇప్పుడు ఆ దేశద్రోహ నేరం ఎవరిపైన మోపబడింది? అర్జున్ దేవ్ పైన అండి. జహంగీర్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడము, గురు అర్జున్ దేవ్ను అరెస్ట్ చేసి మరణశిక్ష విధించడము. గురు అర్జున్ దేవ్ను జహంగీర్ మరణశిక్ష విధించాడు. తర్వాత ఖుస్రును బంధించి కళ్ళు పీకి చెరసాల్లో పడేయడము. సో తిరుగుబాటు చేసినటువంటి యువరాజును బంధించి కళ్ళు పీకి చెరసాల్లో పడేశాడు. అతనికి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి అర్జున్ దేవ్కు దేశద్రోహ నేరం కింద మరణశిక్ష విధించాడు. ఇక్కడ నుండి మనకు మొఘల్స్ సిక్కుల ఘర్షణ మొదలవుతుంది. జహంగీర్ కాలంలో ప్రారంభమైనటువంటి మొఘల్ సిక్కు ఘర్షణలు చివరి వరకు కొనసాగాయండి. సో ఇది మొట్టమొదటి సంఘటన. ఇక్కడ పాయింట్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మొఘల్స్కు సిక్కు గురువులకు మధ్య ఘర్షణ లౌకికమైనది, సెక్యులర్ ఘర్షణ, అది రాజకీయ వైరం. అది దాన్ని మతంతో ముడిపెట్టద్దండి. మూర్ఖులైనటువంటి పండితులు, మన చరిత్రకారులు, చరిత్ర బోధించేవారు ప్రతి ఘటనను కూడా మతం యాంగిల్లో చూడడం అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి నాడు కనిపిస్తుంది. సెక్యులర్ ఘటనలకు కూడా మతం యాంగిల్లో చూడడము. ఇక్కడ మతానికి సంబంధం లేదండి, పూర్తిగా రాజకీయపరమైనటువంటి ఘటన, రాజకీయ వైరం అది. రైట్, అది మొదటి సంఘటన. రెండవ సంఘటన, ప్రజా సంక్షేమం కోసం ఇతను ఒక 12 ఫర్మానాలు జారీ చేశాడండి. ఫర్మానాలు అంటే రాజాజ్ఞలు. ఈ రోజుల్లో మనం గవర్నమెంట్ ఆర్డర్స్ అంటామండి, జీవోలు అంటాం కదా, రాజాజ్ఞలు, ఫర్మానాలు. ఇక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇడిక్ట్స్. ఎక్కడ మనం ఇడిక్ట్ అనే పదాన్ని చర్చించుకున్నాం. ఎక్కడ? ప్రాచీన కాలంలో అశోకుడు కొన్ని రాజాజ్ఞలను చేసి వాటిని రాళ్లపైన చెక్కాడు. వాటిని మనం అశోకన్ ఇడిక్ట్స్ అంటాము. ఇడిక్ట్ అంటే రాజాజ్ఞ అండి, ఇంగ్లీష్లో ఇడిక్ట్ అంటాము. రాజాజ్ఞ అనేది తెలుగు పదము, ఫర్మానా అనేటువంటిది ముస్లిం పదము. హిందీలో కానివ్వండి, పర్షియన్ భాషలో కానివ్వండి, ఉర్దూలో కానివ్వండి, దాన్ని ఫర్మానా అంటారండి. ఓ 12 రాజాజ్ఞలు జారీ చేశాడు. దేనికోసము? ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసము. ఈ 12 రాజాజ్ఞల ద్వారా జహంగీర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటి? చాలా ఎగ్జామ్స్లో జహంగీర్ యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నలు రావడం జరిగింది. ఏమేం చర్యలు చేపట్టాడు? 1, పొగాకు అండ్ మద్యపానం, ఈ రెండింటిని నిషేధించడము మొట్టమొదటి పని అండి అతను చేసింది. మద్యపానం, టొబాకో, లిక్కర్, ఈ రెండింటిని అంటే ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి పొగాకును, సారాయిని, మత్తు పానీయాలను నిషేధించడము జహంగీర్ చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మొట్టమొదటిది. యాక్చువల్గా ఈ పొగాకు మన దేశంలో అప్పుడప్పుడే వచ్చిందండి. జహంగీర్ కాలంలోనే. జహంగీర్ అంటే ఏ శతాబ్దము? 17వ శతాబ్దం అండి. జహంగీర్ పాలించింది 17వ శతాబ్దము. 17వ శతాబ్దము ఒక స్టూడెంట్ అడిగాడండి, సార్ 1605, 1627 అని దీన్ని 17వ శతాబ్దం అని ఎందుకు అనాలి? 16వ శతాబ్దం అని చెప్పచ్చు కదా. ఇప్పుడు మనం ఉన్నటువంటిది 2020, 2021, 2021లోకి వెళ్తున్నాము. మరి దీన్ని 20వ శతాబ్దం అనాలి కానీ 21వ శతాబ్దం అని ఎందుకు అనాలి అని ఒక విద్యార్థి అడగడం జరిగిందండి. పాయింట్ ఏంటంటే జీసస్ పుట్టిన రోజును ఆధారంగా మనం ఈ క్యాలెండర్ను కొనసాగిస్తున్నాం. క్రీస్తు శకం. జీసస్ పుట్టినటువంటి సంవత్సరాన్ని 0గా తీసుకొని 99 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు అవుతుందండి. 0 నుంచి కౌంట్ చేస్తే 99కి ఇది ఒక శతాబ్దం. దాన్ని మనం 0 శతాబ్దం అని చెప్పలేం కదా. 0 శతాబ్దం అంటామండి? అనలేము. దీన్ని మనము 1వ శతాబ్దము అంటామండి. 1వ శతాబ్దము. నెక్స్ట్ శతాబ్దము 100 నుంచి 199, 100 ఏళ్ళు వస్తాయండి. 100 నుంచి 199. ఇప్పుడు దీన్ని 1వ శతాబ్దం అన్నాం కాబట్టి న్యాచురల్గా దీన్ని 2వ శతాబ్దం అనాలి. 200 నుండి 299 3వ శతాబ్దము. కాబట్టి ఈ నెంబర్ కొంత ఒకటి అడ్వాన్స్లో ఉంటుంది. అది పాయింట్. సో అలాగే 17వ శతాబ్దం. ఎందుకు ఈ పాయింట్ని ఇక్కడ నేను ఎంఫసైజ్ చేస్తున్నానంటే ఇంతకుముందు ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించిన పరీక్షలో ఒక ప్రశ్న అడిగారు, పొగాకును భారతదేశంలో ఏ శతాబ్దంలో ప్రవేశపెట్టారు?
పొగాకు పంట మనకు లేదండి అంతవరకు. 17వ శతాబ్దంలోనే ఎవరు ప్రవేశపెట్టారు? పోర్చుగీస్. అప్పటికే ఐరోపా వర్తకులు భారతదేశానికి వచ్చారు వ్యాపార నిమిత్తము. వీళ్ళ గురించి మనం రాబోయే క్లాసెస్లో చర్చిస్తాము. ఆ పోర్చుగీస్ కంపెనీ వాళ్ళు, పోర్చుగల్కు చెందినటువంటి వ్యాపారస్తులు మన దేశంలో పొగాకును ప్రవేశపెట్టారు. ఎవరి కాలంలో పొగాకు? ఇప్పుడు రకరకాల బిట్లండి. ఒకటి, ఏ శతాబ్దంలో పొగాకు వచ్చింది? 17వ శతాబ్దము. పొగాకుని ఎవరు ప్రవేశపెట్టారు? పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఏ రాజు కాలంలో పొగాకు ప్రవేశపెట్టబడింది? జహంగీర్ కాలంలోనే అండి. అప్పుడే ప్రవేశపెట్టబడింది. దాని పర్యవసనాలు లేకపోతే దాని దుష్పరిణామాలు తెలుసుకున్నటువంటి జహంగీర్ వెంటనే దాన్ని బ్యాన్ చేస్తున్నాడు. ఇంకొక సంక్షేమ చర్య, ప్రతి ఆదివారము గురువారము ఈ 2 వారాల్లో జంతువధను నిషేధించడము. నో అనిమల్ కిల్లింగ్, జంతువధ ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ 2 రోజులు, వారానికి 2 రోజులు మాంసాహారాన్ని మానేయండి. పూర్తిగా కాకపోయినా కొంతవరకు. సో వారంలో 2 రోజుల పాటు మాంసాహారం ఉండకూడదు. గురువారము ఆదివారాన్ని నిర్ణయించాడు. ప్రజలపైన పన్నుల భారం తగ్గిస్తున్నాడండి. అనేక పన్నులను రద్దు చేశాడు. ప్రజలకు భారమైనటువంటి అనేక పన్నులను రద్దు చేయడం. నెక్స్ట్, రాజకీయ ఖైదీలను విడుదల చేయడము. రాజకీయ ఖైదీలు పొలిటికల్ ప్రిజనర్స్ అంటాం. నేరాలు చేసిన వాళ్ళు కాదండి రాజకీయ ఖైదీలు అంటే. ఉదాహరణకు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నేను తిడతాను, నాకు నచ్చడు ఆయన, లేదా జగన్ అంటే నాకు నచ్చదు, నేను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడతాను, అరెస్ట్ చేసి జైల్లో పెడతారండి. అరెస్ట్ చేసి జైల్లో రాజకీయ ఖైదీని అవుతాను అంటే ఏ దొంగతనం చేయలేదు, ఏ హత్య చేయలేదు, రాజకీయ కారణాల ద్వారా జైల్లో పెడితే అతని పొలిటికల్ ప్రిజనర్ అంటారు. అంటే మొఘల్ చక్రవర్తులు నిరంకుశులు. ఆ నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన వారిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. వాళ్ళని రాజకీయ ఖైదీలు అంటాము. ఆ రాజకీయ ఖైదీలందరినీ వదిలిపెట్టడము, రాజకీయ ఖైదీలను విడుదల చేయడము ఇతని చర్యల్లో ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి, జంతువుల కోసము, పేదవారి కోసము హాస్పిటళ్లను ఏర్పాటు చేయడము, దవాఖానాలు. పేద ప్రజల కోసము ఉచిత వైద్యాన్ని అందించేటువంటి వైద్యశాలలను, అంతేకాకుండా పశువుల కోసం కూడా అండి, పశువులంటే వెటర్నరీ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం. ఇంకొక ప్రజా సంక్షేమ కార్యక్రమం, బెల్ ఆఫ్ జస్టిస్, న్యాయ గంట. మనం ఇంగ్లీష్లో అయితే దీన్ని బెల్ ఆఫ్ జస్టిస్ అంటామండి. వీళ్ళ రాజధాని ఆగ్రా అని చెప్పాను. యాక్చువల్గా రాజధాని విషయానికి వస్తే బాబర్ భారతదేశాన్ని జయించే సమయంలోనే ఆల్రెడీ ఢిల్లీ నుండి రాజధాని ఆగ్రాకు మారిపోయింది. లోడీలు పాలించింది ఆగ్రా నుండి. ఇప్పుడు లోడీల నుండి బాబర్ భారతదేశాన్ని జయించాడు, అట్లీస్ట్ కొన్ని ప్రాంతాలు. అప్పటికి ఆగ్రా రాజధాని. మొఘల్ చక్రవర్తులు ఆగ్రా నుంచే పరిపాలించారు. మధ్యలో 1572లో గుజరాత్ను జయించినటువంటి గుజరాత్ను జయించినటువంటి అక్బర్ ఆ విజయానికి గుర్తుగా ఆగ్రాకు సమీపంలో ఓ 26 మైళ్ళ దూరంలో ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మించాడండి. ఈ ఫతేపూర్ సిక్రీ నగరము కరెక్ట్గా 14 ఏళ్ళు మాత్రమే రాజధానిగా ఉండింది, 1586 వరకే. తర్వాత నీటి ఎద్దడి వల్ల, నీటి కొరత వల్ల అక్కడ నీళ్లు లేకుండా పోయాయండి. ఆ మొత్తం నగరానికి నీళ్ళనిచ్చేటువంటి ఒక బావి కూడా కాదండి, ఒక సరస్సు అనండి, అది ఎండిపోవడంతో ఆ నగరాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఫతేపూర్ సిక్రీ కేవలం 14 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆ నగరంలో నీళ్లు లభ్యం కాకపోవడంతో, నీళ్లు లేకపోతే నగరాలు ఖాళీ చేయాల్సిందే అండి, మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఆ రకంగా మీకు ఫతేపూర్ సిక్రీ అక్బర్ కాలంలో 14 ఇయర్స్ మాత్రమే రాజధానిగా ఉండింది, మళ్ళీ ఆగ్రాకే అండి. సో జహంగీర్ తన ఆగ్రా కోటలో ఈ బెల్ ఆఫ్ జస్టిస్ను ఏర్పాటు చేశాడు. ఆగ్రా కోటలో అంటే పైన కోట పైన ఒక పెద్ద గంట పెట్టి దాని తాడును కోట బయట పెడతాడండి. స్థానిక న్యాయస్థానాల్లో న్యాయం లభించినటువంటి ఎవరైనా సరే కోటకొచ్చి ఆ తాడును లాగితే
ఆ బెల్లు, ఆ గంట మోగుతుంది, చక్రవర్తి వెంటనే వచ్చి సత్వర న్యాయాన్ని ఇస్తాడు. దాన్ని బెల్ ఆఫ్ జస్టిస్ అంటాము. ధర్మగంట అనండి, న్యాయ గంట అనండి, పర్షియన్ భాషలో జంజీరే ఆదిల్ అంటారండి దాన్ని, జంజీరే ఆదిల్. సో ఈ రకమైనటువంటి ఒక న్యాయ గంటను ఏర్పాటు చేయడం, ఇలాంటి కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు 12 ఫర్మానాల ద్వారా. సో ఇది రెండో ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. అంటే జహంగీర్ కాలంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలను మనం చర్చిస్తున్నాము. ఏంటి మనం చర్చించిన పాయింట్స్? ఒకటి, ఖుస్రు తిరుగుబాటు, గురు అర్జున్ దేవ్కు మరణశిక్ష విధించడం. 2, 12 ఫర్మానాల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం. జహంగీర్ ఆస్థానానికి 2 ఆంగ్లేయ రాయబారులు రావడం జరిగింది. ఆంగ్లేయులు, బ్రిటిష్ అండి, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వారు. 2 ఆంగ్లేయ రాయబారులు జహంగీర్ ఆస్థానానికి రావడం జరిగింది. వీళ్ళిద్దరిని ఇంగ్లాండ్ రాజు అయినటువంటి జేమ్స్ I పంపించాడండి. జేమ్స్ I, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I జహంగీర్ ఆస్థానానికి పంపించిన 2 రాయబారులు. రిమెంబర్, వీళ్ళిద్దరూ ఒకేసారి రాలేదండి, ఒకరి తర్వాత మరొకరు వచ్చారు. మొదటివాడు కెప్టెన్ హాకిన్స్. ఇతను 3 ఏళ్ళు ఉన్నాడండి జహంగీర్ ఆస్థానంలో. 1608 నుండి 1611 వరకు జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు. 1608, 1611. రెండవవాడు సర్ థామస్ రో. ఇతను 1615, 1615లో వచ్చి 4 ఏళ్ళు 1619 వరకు. సో ఇద్దరు కలిసి రాలేదండి, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. మొదటివాడు కెప్టెన్ హాకిన్స్, రెండవవాడు సర్ థామస్ రో. వీళ్ళిద్దరిని పంపించిన రాజు మాత్రం ఒకడే, ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I. ఎందుకు పంపించాడు? రాయబారులు రావడానికి ఉద్దేశం ఏంటంటే, అప్పటికే ఆంగ్లేయులు భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కంపెనీ వివరాలన్నీ రాబోయే క్లాసెస్లో నేను ఇవ్వబోతున్నాను. దాని పేరే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆంగ్లేయులు భారతదేశంతో వర్తకం చేయడం కోసము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ కంపెనీ? 1600లో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ కంపెనీ వ్యాపారానికి అనుమతుల కోసము, పన్నుల్లో రాయితీల కోసము జేమ్స్ I, కెప్టెన్ హాకిన్స్, సర్ థామస్ రోను ఒకరి తర్వాత మరొకరిని పంపించాడు. అంటే వీళ్ళిద్దరి విజిట్లో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నుల్లో రాయితీలు మరియు వ్యాపార అనుమతులు తెచ్చుకోవడము జహంగీర్ నుండి. కాబట్టి ఈ 2 రాయబారులు రావడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సంఘటన. ఇక జహంగీర్ చరిత్రలో అత్యంత ముఖ్య ఘట్టము, మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టము, అతని భార్య నూర్జహాన్ డిఫాక్టో అధికారిగా మారడము. అనేక సార్లు ఈ డిఫాక్టో అనే పదానికి నేను అర్థం చెప్పాను. మధ్యయుగంలో ఈ డిఫాక్టోలు చాలామంది కనిపిస్తారు. వాస్తవాధికారులు అంటే, డిఫాక్టో అంటే చక్రవర్తి పేరు పైన మరొకరు అన్ని అధికారాలు అనుభవించడము. అతని భార్య డిఫాక్టో అధికారి. జహంగీర్ను సింహాసనం పైన నామమాత్రంగా ఉంచి మొత్తం పరిపాలన అంతా తన చేతిలో తీసుకున్నటువంటి మహిళ. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మొఘల్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతురాలు, అత్యంత క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళ ఆ చరిత్రలోనే నూర్జహాన్ అండి. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, మోస్ట్ పవర్ఫుల్ విమెన్ మొఘల్ హిస్టరీలోనే నూర్జహాన్. ఈమె అసలు పేరు మెహరున్నిసా. ఈమె అసలు పేరు మెహరున్నిసా అండి. నేను చెప్పాను, మొఘల్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా కానివ్వండి, మనకు అధికార నామాలతోనే పరిచయం అండి. నూర్జహాన్ అనేటువంటిది ఆమె బిరుదు. చూడండి, ఇక్కడ కూడా 2 పదాలు ఉన్నాయి. నూర్జహాన్. జహాన్ అంటే ఇందాకే చెప్పాను, జహంగీర్లో కూడా జహాన్ ఉంది. జహాన్ అంటే ఏంటి? ప్రపంచము. నూర్ అంటే అందము, వెలుగు, ప్రపంచ వెలుగు, ప్రపంచ సుందరి అనే మీనింగ్ వస్తుందండి నూర్జహాన్ అంటే. బట్ అసలు పేరు మెహరున్నిసా. ఇంతకుముందు ఏపీపీఎస్సీ, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ అని అడిగిన బిట్టు నూర్జహాన్ అసలు పేరేంటి? అందుకని పెద్ద పెద్ద ఎగ్జామ్లకు చిన్న చిన్న బిట్లు వస్తున్నాయి, చిన్న చిన్న ఎగ్జామ్లకు పెద్ద పెద్ద బిట్లు వస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా అన్నిటినీ చాలా అధిగమించేటువంటి ప్రిపరేషన్ మీలో ఉండాలి.
ఇక్కడ 1611లో జహంగీర్ను పెళ్లి చేసుకుందండి. 1611లో అప్పటికే ఆ వివాహ సమయంలోనే నూర్జహాన్కు ఒక యుక్త వయస్సున్న కూతురు కూడా ఉంది. వితంతు అండి ఆవిడ, విడో, అప్పటికే విడో అండి. అంటే ఒక యుక్త వయస్సున్నటువంటి కూతురికి తల్లి అండి నూర్జహాన్. జహంగీర్ను పెళ్లి చేసుకుంటుంది. హిందూ ధర్మశాస్త్రానికి ఇస్లామిక్ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి తేడా, లేదా హిందూ సాంప్రదాయానికి ముస్లిం సాంప్రదాయానికి ఉన్న తేడా ఏంటంటే వితంతు వివాహాలకు చచ్చినా అనుమతి లేదు హిందూ సాంప్రదాయంలో. హిందూ ధర్మశాస్త్రాలు దాన్ని పూర్తిగా తిరస్కరిస్తాయి, నిషేధిస్తాయి. ఎందుకంటే వివాహము జన్మజన్మల బంధము, వచ్చే జన్మలో కూడా వీళ్ళే భార్యాభర్తలుగా ఉండాలి. కాబట్టి వితంతుకు పెళ్లి చేసుకోవడానికి వితంతుకు అనుమతి లేదు. ఇస్లాంలో అలా కాదండి. వివాహం అనేది జన్మజన్మల బంధం కాదు, అది ఒక కాంట్రాక్ట్, ఒక ఒడంబడిక, ఒక స్త్రీ పురుషుడి మధ్య ఉన్నటువంటి ఒడంబడిక లీగల్లో. ఆ ఒడంబడికను ఎవరైనా కానీ బ్రేక్ చేయొచ్చు, ఇంకో కొత్త ఒడంబడిక చేసుకోవచ్చు. అదొక సోషల్ కాంట్రాక్ట్ అంతే వివాహం అనేటువంటిది. అందుకనే ఇస్లాంలో వితంతు వివాహాలకు అనుమతి కాదండి, బాగా ప్రోత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు భిన్నమైన సంస్కృతులు. నూర్జహాన్ను వివాహం చేసుకోవడం, అప్పటికే ఆమెకు యుక్త వయసున్న కూతురు ఉందండి. వివాహం జరిగింది 1611లో. అప్పటి నుండి భారతదేశాన్ని పాలించింది జహంగీర్ కాదు, నూర్జహానే పరిపాలించిందండి. పాదుషా బేగం అనేటువంటి ఒక బిరుదాన్ని తీసుకొని పాదుషా బేగం మొత్తం అధికారాలను చెలాయించింది. నాణాలపైన కూడా తన పేరే ముద్రించుకుందండి. చాలా ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ ఈ నూర్జహాన్ అనేటువంటిది. సో డిఫాక్టో అధికారిగా ఆమె మారడం. రైట్ ఫ్రెండ్స్, ఇవి ముఖ్యమైనటువంటి సంఘటనలు, జహంగీర్కి సంబంధించిన ప్రధానమైనటువంటి సంఘటనలు. ఇక జహంగీర్ తర్వాత నెక్స్ట్ 5వ చక్రవర్తి షాజహాన్ అండి. ఇతను 1627 నుండి 1658 వరకు దాదాపుగా 3 దశాబ్దాలు పరిపాలించాడు. యాజ్ యూజువల్గా షాజహాన్ కూడా అధికారనామమే. ఇతని అసలు పేరు ఖుర్రం. యువరాజుగా ఉన్నప్పుడు ఇతని పేరు ఖుర్రం అండి. యువరాజు ఖుర్రం షాజహాన్ అనే బిరుదుతో సింహాసనాన్ని అలంకరించాడు. మీనింగ్ ఏంటి షాజహాన్? చూడండి, జహాన్ ఇందాకే చెప్తున్నాను, జహంగీర్లో జహాన్ ఉంది, నూర్జహాన్లో జహాన్ ఉంది, ఇక్కడ కూడా జహాన్. జహాన్ అంటే ప్రపంచము, షా అంటే చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి అని మీనింగ్ అండి షాజహాన్ అంటే. ఇతని ఆస్థాన చరిత్రకారుడు. హిందూ రాజులు ఆస్థాన కవులను ఆదరిస్తే ముసల్మాన్లు ఆస్థాన చరిత్రకారులను నియమించుకొని వారి ద్వారా చరిత్ర రాయించుకున్నారండి. ఇతని ఆస్థాన చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ. లాహోర్ వాడండి, లాహోరీ, లాహోర్. ఇతను పాదుషానామా అనే గ్రంథం రాశాడండి. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ షాజహాన్ చరిత్ర తెలుసుకోవాలంటే మనకు బాగా ఉపయోగపడేటువంటి గ్రంథం ఏంటి? పాదుషానామా. లాహోరీ రాసినటువంటి పాదుషానామా మనకు షాజహాన్ చరిత్రను తెలియజేస్తుంది. లాంగ్వేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముస్లిం గ్రంథాలన్నీ పర్షియన్ భాషలో రాయబడ్డాయి. ఇది కూడా పర్షియన్ గ్రంథమే అండి. రైట్, షాజహాన్ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటి అని ఒకసారి మనం చూస్తే, ఇతని దక్షిణాది దండయాత్రలు అత్యంత ముఖ్యమైనటువంటిది. మనం చూసాము, మొత్తం ఉత్తర భారతదేశాన్ని, వాయువ్య భారతదేశాన్ని అక్బర్ జయించేశాడు. దక్షిణ భారతదేశంలో 3 రాజ్యాలు ఉండేవి, బహమనీ రాజ్యాలు. అహ్మద్ నగర్, గోల్కొండ, బీజాపూర్. నేను చెప్పాను, ఈ 3 రాజ్యాలు జయించడానికి, అహ్మద్ నగర్, గోల్కొండ, బీజాపూర్లను జయించడానికి మొఘల్స్ 100 ఏళ్ళు శ్రమించాల్సి వచ్చింది. అక్బర్ కాలంలో దక్షిణ భారతదేశాన్ని జయించేటువంటి ఒక విఫల యత్నం జరిగింది. అహ్మద్ నగర్తో 2 యుద్ధాలు చేసిన విజయాన్ని సాధించలేకపోయాడు, సంపూర్ణ విజయాన్ని సాధించలేకపోయాడు అక్బర్. జహంగీర్ కూడా అహ్మద్ నగర్ను జయించే ప్రయత్నం చేశాడు, సక్సెస్ కాలేదు. కానీ షాజహాన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడండి. దక్షిణాది దండయాత్రలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి? 1633లో ఇతను అహ్మద్ నగర్ను జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు 1633లో.
కాబట్టి అహ్మద్నగర్ను జయించిన ఘనత షాజహాన్కు దక్కుతుందండి. అక్బర్ పోరాడాడు, జహంగీర్ పోరాడాడు, కానీ అన్సక్సెస్ఫుల్ అండి. ఫైనల్గా సక్సెస్ అయింది షాజహాన్. అంటే దీన్ని బట్టి ఒక అహ్మద్నగర్ను జయించడానికి మొఘల్స్ 40 ఏళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ అహ్మద్నగర్ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? గోల్కొండ, బీజాపూర్. ఈ 2 రాజ్యాలు 1636లో యుద్ధం చేయకుండా సరెండర్ అయిపోయాయి. యాక్చువల్గా అహ్మద్నగర్ను జయించిన షాజహాన్ బీజాపూర్ పైన, గోల్కొండ పైన యుద్ధాన్ని ప్రకటించాడు. గోల్కొండను పాలించే కుతుబ్ షాహీలు, బీజాపూర్ను పాలించే ఆదిల్ షాహీలు యుద్ధం చేయకుండా సరెండర్ అవుతున్నారు. అంటే అర్థం ఏంటి? సామంతులయ్యారు. ఒక దెక్కన్ రాజ్యాన్ని డైరెక్ట్గా నేరుగా తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. మిగిలిన 2 రాజ్యాలను సామంత రాజ్యాలుగా మార్చాడు. సంవత్సరానికి 2 లక్షల హొన్నులు, ఈ వెండి నాణాలండి హొన్నులు అనేటువంటివి ఆ రోజుల్లో, ఈ 2 లక్షల హొన్నులు కప్పాన్ని చెల్లించాలి. ఎవ్రీ ఇయర్ చక్రవర్తికి 2 లక్షల హొన్నులు చెల్లించాలి. అది ఈ ఆ యొక్క విజయాలండి, దక్షిణాది విజయాలు. సో షాజహాన్ దక్షిణ భారతదేశంలో సక్సెస్ కావడం జరిగింది. ఇక ఇంకొక ముఖ్య సంఘటన, షాజహాన్ చివరి కాలంలో అతను చనిపోయే ముందు అతని 4 కుమారుల మధ్య భీకరమైనటువంటి వారసత్వ యుద్ధాలు జరిగాయి. 4 కుమారులండి షాజహాన్. యాక్చువల్గా షాజహాన్ కొంత అస్వస్థతకు గురయ్యాడండి. ఆరోగ్యం బాగాలేదు, చనిపోలేదు, కానీ వదంతులు స్టార్ట్ అయ్యాయి. చక్రవర్తి మరణశయ్య పైన ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే షాజహాన్ అస్వస్థకు గురైతే మరణిస్తున్నాడనే వార్త దావనంలా మొత్తం దేశమంతా పాకింది. దాంతో 4 కుమారులు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న 4 ఆగ్రా వైపుకు దూసుకొని వచ్చి ఒకరు మరొకరును చంపుకునేటువంటి ప్రయత్నం చేశారు. భయంకరమైన వారసత్వ యుద్ధం 4 మధ్య. ఎవరి 4? ఒకసారి చూస్తే మొదటివాడు జ్యేష్ఠపుత్రుడు దారాషికో అండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. షాజహాన్ కుమారుల్లో దారాషికో అత్యంత గొప్పవాడు, జ్యేష్ఠపుత్రుడు. ఒక పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా దారాషికో లాంటి గొప్ప వేదాంతి, మేధావి, పండితుడు, పాలకుడు కాకపోవడము మన దురదృష్టంగా భావించాలండి. ఒకవేళ దారాషికో గనక చక్రవర్తి అయి ఉండింటే భారతదేశ చరిత్ర మరో రకంగా ఉండేది. గొప్ప వేదాంతి, గొప్ప పండితుడండి ఇతను. ఇస్లాంలో కానివ్వండి, హిందూ మతంలో కానివ్వండి, ఇతను చదవని పుస్తకం లేదట. వేదాంగాలు, రామాయణ, మహాభారత, భగవద్గీతలు, ఉపనిషత్తులు అన్ని గ్రంథాలను అవపోసన పట్టినటువంటి గొప్ప మేధావి. దాంతోపాటుగా ఖురాన్, హదీస్ ఇవన్నీ కూడా అద్భుతంగా అధ్యయనం చేశాడు. ఇతను చదవని పుస్తకము ఇస్లాంలో కానీ హిందూ మతంలో లేదట అండి. అంత గొప్ప మేధావి ఇతను. వేదాంతి, సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి. ఇంకా అవన్నీ చదువుతున్నాడంటే సెక్యులర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. భగవద్గీతను ఈ బిట్టు చాలాసార్లు అడిగారండి మనకు. పర్షియన్ భాషలో అనువదించాడు. భగవద్గీతను పర్షియన్ భాషలో అనువదించిన గొప్ప మేధావి దారాషికో అండి. తాను స్వయంగా భగవద్గీతను రాశాడు పర్షియన్ భాషలో. దాంతోపాటుగా కొంతమంది పండితులను నియమించి 52 ఉపనిషత్తులను సిరే అక్బారీ అనే పేరుతో అనువదింపజేశాడండి. తన తాతగారైనటువంటి అక్బర్ పేరుతో 52 ఉపనిషత్తులను, అంటే తాను అనువదించలేదు, కవులను నియమించి 52 ఉపనిషత్తులను సంస్కృతంలో నుండి పర్షియన్ భాషలో అనువదింపజేసి దాని పేరును సిర్రే అక్బారీ అని పెట్టడం జరిగింది. ఒకసారి సివిల్ సర్వీసెస్లో అడిగారండి, సిర్రే అక్బారీ అంటే ఏంటి? ఉపనిషత్తులు, పర్షియన్ భాషలో వ్రాయబడినటువంటి ఉపనిషత్తులను సిర్రే అక్బారీ అంటాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది. టోటల్గా 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 108. ఆ 108లో 52 ఉపనిషత్తులు ఇతని ఆధ్వర్యంలో అనువదించబడ్డాయి. భగవద్గీతను తానే డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశాడు. అంటే అనువాదం చేశాడంటే అర్థం ఏంటండి? సంస్కృతంలో పర్షియన్ భాషలో గొప్ప పండితుడని చెప్పాల్సిన అవసరం లేదు.
అనువాదాలు పక్కన పెట్టండి, ఒక అద్భుత గ్రంథం కూడా రాశాడండి ఇతను పర్షియన్ భాషలో. ఇతను రాసిన పుస్తకం పేరు మజ్మౌల్ బహ్రీన్. మజ్మౌల్ బహ్రీన్. ఉల్ అనేది కనెక్టింగ్ పదం అండి. మజ్మా అంటే కలయిక, సంగమము. బహ్రీన్ అంటే సముద్రాలు. సింపుల్గా ఈ పర్షియన్ పదానికి తెలుగు మీనింగ్ చెప్పాలంటే సాగర సంగమము. బహ్రీన్ అంటే సాగరము, మజ్మా అంటే కలయిక, సంగమము, సాగర సంగమము. ఏంటి ఈ పుస్తకంలో అతను 2 మహాసముద్రాల కలయిక గురించి మాట్లాడుతున్నాడు. భారతదేశం ఎంత పవిత్ర భూమి అంటే 2 మహాసముద్రాల సంగమం జరుగుతుంది. ఏంటి ఆ 2 మహాసముద్రాలు? ఒకటి హిందూ మతము, రెండవది ఇస్లాం. హిందూ ఇస్లాం అనేటువంటి 2 మహాసముద్రాల కలయిక కలిగి జరుగుతున్నటువంటి పవిత్ర భూమి ఇది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ నేను ప్రతి క్లాస్లో చెప్తున్నటువంటిదండి. అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు. హిందువులను వేధించి దేవాలయాలు ధ్వంసం చేసిన మతోన్మాదులు ఉన్నారు. అదిగోండి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ధారాషికో వండర్ఫుల్ పర్సనాలిటీ అండి. ధారాషికో అదే చెప్పాను. దురదృష్టం ఏంటంటే ఇలాంటి గొప్ప వ్యక్తి మనకు రాజుగా రాలేకపోవడము. మొదటివాడు ధారాషికో, రెండోవాడు 4 కుమారులో ఔరంగజేబ్. రెండోవాడు ఔరంగజేబ్. కరెక్ట్గా ఆపోజిట్ అండి అతని. ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఎలాంటి భావాలు కలిగి ఉన్నారు? ఒకడైతే ఉదారవాది, వేదాంతి, లౌకికవాది, మరొకడు మతోన్మాది, ఛాందసవాది, సనాతనవాది. అంటే ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి, ఒకే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. కరెక్ట్గా ఆపోజిట్ అండి. ఆనాడు ఔరంగజేబ్ డెక్కన్కు గవర్నర్గా పనిచేస్తున్నాడండి. ధారాషికో ఏమో ఆగ్రాలోనే ఉన్నాడు తండ్రి దగ్గర. ఔరంగజేబ్ మాత్రం డెక్కన్కు గవర్నర్గా పనిచేస్తున్నాడు. హుటాహుటిన ఆగ్రాకు బయలుదేరాడు. తండ్రి చనిపోతున్నాడన్న మరణ వార్త తీసుకొని బయలుదేరాడు. 1658లో ధర్మాత్ మరియు సమూగర్ అనే 2 యుద్ధాలు జరిగాయి. వారసత్వ యుద్ధాలు. ధర్మాత్, సమూగర్ ఈ 2 ఆగ్రా దగ్గర ఉన్న 2 ప్రాంతాలండి. అక్కడ జరిగిన యుద్ధంలో ఔరంగజేబ్ ధారాషికోను చంపేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పోరాటం 4 మధ్య కాదండి. ధారాషికో వర్సెస్ ఔరంగజేబ్, వీళ్ళిద్దరి మధ్య పోరాటము. సమూగర్, ధర్మాత్ యుద్ధాల్లో ధారాషికో ఓడిపోవడము, ఆ ధారాషికోను అంతం చేయడం జరిగింది. ఈ యుద్ధాలు అనేటువంటిది సనాతనవాదానికి, అదే రకంగా ఉదారవాదానికి మధ్య జరిగినటువంటి పోరాటము. ఈ పోరాటంలో దురదృష్టం ఏంటంటే సనాతనవాదము, ఛాందసవాదమే గెలుస్తుంది. ఇప్పటికి కూడా మన రాజకీయాల్లో భారతదేశంలో లిబరల్ ఇంటెలెక్చువల్స్ రాజకీయాల్లో రాణించగలరా అండి? ఎప్పుడైనా మీరు ఒక ఇంటెలెక్చువల్కు ఓటేశారా? కాదు. మన మతము, కులము, డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టేవాడు, మతమని రెచ్చగొట్టేవాడు, కులమని రెచ్చగొట్టేవాడు, సారా ఇచ్చేవాడికి, డబ్బులు ఇచ్చేవాడికి మనం ఓటేస్తాము. అంటే మంచి వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు, విజేత కాలేడు. కాబట్టి ధారాషికో లాంటి గొప్పవాడు కూడా విజేత కాలేకపోయాడు. 3వ సోదరుడు మురాద్. ఇతను గుజరాత్కు గవర్నర్గా పనిచేసేవాడు. అంటే షాజహాన్ తన కుమారులను గవర్నర్లుగా నియమించాడు. 4వ వాడు షా సుజా. ఇతను బెంగాల్కు గవర్నర్గా ఉండేవాడు. బట్ వీళ్ళిద్దరు నామినల్ అండి. మెయిన్ పోరాటము ధారాషికో, ఔరంగజేబ్. ధారాషికోను అంతం చేసిన ఔరంగజేబ్ మిగతా 2 సోదరులను కూడా సునాయాసంగా తన దారి నుంచి తొలగించుకున్నాడు, అంతం చేశాడు. అంటే 3 సోదరులను చంపేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. పాయింట్ ఏంటంటే షాజహాన్ అస్వస్థకు గురైనప్పుడు వదంతుల ద్వారా యుద్ధం జరిగింది. అంటే తన 3 సోదరులను అంతం చేసి అధికారాన్ని తీసుకునే సమయంలో షాజహాన్ బ్రహ్మాండంగా ఉన్నాడండి. అనారోగ్యం నుంచి బయటపడ్డాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి ఏం చేయాలి? ఔరంగజేబ్ తండ్రిని గద్దె దించి చెరసాలలో పడేశాడు. 3 సోదరులను చంపేసి తండ్రిని చెరసాల్లో పడేసి అధికారాన్ని దక్కించుకున్నటువంటి ఉన్మాది. కాబట్టి 1658లో షాజహాన్ మరణించలేదండి. ఆ తర్వాత 8 ఏళ్ళు చెరసాల్లో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఔరంగజేబ్
షాజహాన్ 1666 వరకు జీవించాడండి, కానీ పాలించింది మాత్రం 1658 వరకే. 8 ఏళ్ళు చెరసాల్లో, ఆగ్రాలో చెరసాల్లో గడిపాడు. సో ఇది షాజహాన్కి సంబంధించిన కొన్ని ముఖ్య సంఘటనలు, షాజహాన్ కాలంలోని ప్రధాన సంఘటనలు. ఇక చివరికి ఉపచక్రవర్తి. ఉపచక్రవర్తి అంటే యుద్ధాలు చేసి ఎక్కువ ప్రాంతాన్ని పాలించిన వాడిని మనం ఉపచక్రవర్తి అంటామండి. ఔరంగజేబ్. (1658) నుంచి 1707, చాలా సుదీర్ఘ కాలం అండి. 5 దశాబ్దాలు, 50 ఏళ్ళు పరిపాలించాడు ఔరంగజేబ్. వాస్తవంగా మన ఔరంగజేబ్ అనే పదాన్ని వాడకూడదు, ఎందుకంటే ఔరంగజేబ్ అతని అసలు పేరు. నేను చెప్పాను, మొఘల్ చరిత్రలో ఎవరు కూడా అసలు పేరుతో పరిచయం, అంటే ఆ అసలు పేరుతో పాపులర్ కాలేదు. ఔరంగజేబ్ అనే పేరు ఎక్కడ కూడా డాక్యుమెంట్స్లో ఉండదు. కారణం తెలియదు, కానీ మన చరిత్రకారులు ఇతన్ని మాత్రము అతని అసలు పేరుతో ప్రచారం చేశారండి. యాక్చువల్గా ఎక్కడ ఔరంగజేబ్ అని ఉండదు, ఔరంగజేబ్ అతని అసలు పేరండి. మరి ఏమని ఇతని అధికార నామం ఏంటి? ఇతని అధికార నామము అలంగీర్. ఈ పేరుతోనే మనం పిలవాలి. కాకపోతే మనకు ఔరంగజేబ్ అనే పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి ఔరంగజేబ్ అంటున్నాం, కానీ వాస్తవంగా అయితే అలంగీర్ అని పిలవాలండి. అధికార నామము, మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా అలంగీర్ అనే ఉంటుందండి. ఏంటి అలంగీర్? గీర్ అంటే జహంగీర్లో కూడా గీర్ ఉంది, జహాంగీర్. జహంగీర్ అంటే ఏంటి మీనింగ్? గీర్ అంటే విజేత, జహాన్ అంటే ప్రపంచము, ప్రపంచ విజేత. ఇక్కడ గీర్ అంటే విజేత, ఆలం అంటే విశ్వము. జహాన్ అంటే ప్రపంచము, ఆలం అంటే విశ్వము. అంటే మీనింగ్ ఏంటి? విశ్వ విజేత అనే మీనింగ్ అండి. సో ఈ ఔరంగజేబ్ ఆలంగీర్ అనే పేరుతో, కాబట్టి మన యాక్చువల్గా అయితే అలంగీర్ అనే పిలవాలి అతన్ని, అధికారానికి రావడం జరిగింది. ఇతని గురించి తెలుసుకోవడానికి మనకు అనేక పర్షియన్ గ్రంథాలు అందుబాటులో ఉన్నాయండి. చాలా చాలా చారిత్రక గ్రంథాలు ఇతని కాలంలో రాయబడ్డాయి. కొన్ని ముఖ్యమైన చారిత్రక గ్రంథాలు డిస్కస్ చేస్తాను. ఔరంగజేబ్ కాలంలో రాయబడినటువంటి చారిత్రక గ్రంథాలు. నేను కవి, అతను రాసిన చరిత్రకారుడు, అతను రాసిన గ్రంథాలు చెప్తానండి. ఈశ్వరదాస్. యాక్చువల్గా ఈశ్వరదాస్ అనేవాడు ఒక హిందూ అధికారి అండి, ఔరంగజేబ్ దగ్గర ఉన్నటువంటి ఒక హిందూ అధికారి. అతను ఫుతువతి అలంగిరి అనే పుస్తకం రాశాడండి. అలంగిరి అంటే ఔరంగజేబ్ అండి, అలంగీర్. ఫుతుహత్ అంటే విజయాలు, విజయాలు, విక్టరీస్, ఔరంగజేబ్ యొక్క విజయాలు. ఈశ్వరదాస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఈ ఫుతువతి అలంగిరి అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక చరిత్రకారుడు మహమ్మద్ సాఖీ ముస్తైద్ ఖాన్. మహమ్మద్ సాఖీ ముస్తైద్ ఖాన్ ఆనాటి ఒక పర్షియన్ చరిత్రకారుడు. ఇతను మాసిరి అలంగిరి అనే పుస్తకం రాశాడు. మాసిరి అలంగిరి. మహమ్మద్ కాజిమీ మూడవాడండి. ఇతడు అలంగీర్ నామా రాశాడు, అలంగీర్ నామా. కాబట్టి ఎక్కడ కూడా మనకు ఔరంగజేబ్ అనే పేరు ఉండదండి, అలంగీర్ అనే పేరే ఉంటుంది. అలంగీర్ నామా రాశాడు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ కాఫీ ఖాన్. ఈ కాఫీ ఖాన్ కితాబుల్ లుబాబ్ అనే పుస్తకం రాశాడండి. కితాబుల్ లుబాబ్. అన్ని పర్షియన్ గ్రంథాలు. కాఫీ ఖాన్ కితాబుల్ లుబాబ్ రాశాడు. ఈ కితాబుల్ లుబాబ్లో కాఫీ ఖాన్ ఏమంటాడంటే, తాను ఈ పుస్తకాన్ని రహస్యంగా రాశాను. ఈ పుస్తకాన్ని రహస్యంగా రాశాడట అండి. కారణము, ఔరంగజేబ్ చరిత్ర రచనను నిషేధించాడు. కాఫీ ఖాన్ ఇచ్చిన సమాచారం ఏంటంటే ఔరంగజేబ్ చరిత్ర రాయకూడదు అని ఒక రాజాజ్ఞను జారీ చేశాడు. చరిత్ర రచనను నిషేధించాడు. ఎందుకో మనకు తెలియదు. అందుకనే తాను ఈ పుస్తకాన్ని రహస్యంగా రాశానని కాఫీ ఖాన్ చెప్తున్నాడండి. మరి చరిత్ర రచనను నిషేధిస్తే ఎక్కువ చారిత్రక గ్రంథాలు ఔరంగజేబ్ కాలంలోనే రాయబడ్డాయి.
ఈ పాయింట్ ఆధారంగా మనకు అనేక సార్లు బిట్లు కూడా వచ్చాయండి. ఏ మొఘల్ చక్రవర్తి చరిత్ర రచనను నిషేధించాడనేటువంటివి ఇతని కాలంలో వచ్చినటువంటిది. ఫైన్. ఇతని రాజకీయ చరిత్ర ఏంటి అని ఒకసారి చూస్తే నేను 2 అంశాలు చర్చిస్తానండి ఔరంగజేబ్ గురించి. ఒకటి రాజకీయ చరిత్ర, 2 ఇతని మత విధానము. ఇవి రెండింటిని నేను చర్చిస్తాను. ముందుగా పొలిటికల్ హిస్టరీ మనం చూస్తే ఇతను దక్షిణ భారతదేశంలోని ఆ 2 రాజ్యాలను జయించడము అత్యంత ముఖ్య సంఘటన. 3 బహమనీ రాజ్యాల్లో అహ్మద్ నగర్ను షాజహాన్ జయిస్తే గోల్కొండ, బీజాపూర్లు, యాక్చువల్గా ఈ గోల్కొండ, బీజాపూర్లు 2 కూడా సామంత రాజ్యాలుగా ఉండేవి షాజహాన్ కాలంలో. తర్వాత కొంతకాలానికి వాళ్ళు కప్పం చెల్లించడం మానేసి స్వాతంత్రాన్ని అంటే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. కప్పం చెల్లించేది లేదు. దాంతో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశానికి వచ్చి 1686లో బీజాపూర్ రాజ్యాన్ని జయించాడు. ఇది 20వ సుబగా మారింది. మొఘల్ పాలనలో రాష్ట్రాలను సుబ అంటారండి. అప్పటికే 19 రాష్ట్రాలు ఉన్నాయి మొఘల్ సామ్రాజ్యంలో. ఇప్పుడు బీజాపూర్ను జయించి దాన్ని 20వ సుబాగా చేసుకున్నాడు. మరుసటి సంవత్సరమే 1687లో గోల్కొండను జయించాడు. కుతుబ్షాహీ పాలన అంతం చేశాడు. ఇది 21వ సుబాగా మారింది. ఈ 2 అద్భుతమైన విజయాలను ఔరంగజేబ్ సాధిస్తున్నాడు. సో దక్షిణ భారతదేశంలోని ఆ 2 రాజ్యాలు, దాంతో మొఘల్ సామ్రాజ్యము ఆసేతు హిమాచలము విస్తరించింది. ఆసేతు హిమాచలం అంటే హిమాలయాల నుంచి సముద్రాల వరకు అతని ఆధీనంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ పొలిటికల్గా ఔరంగజేబ్ కాలంలో ఇది ఒక పాయింట్ అండి, అతని సైనిక విజయం. 2వ పాయింట్ అనేక తిరుగుబాట్లు. ఔరంగజేబ్ 50 ఏళ్ళు పాలించినప్పటికీ 50 ఏళ్ల పాలనంతా కూడా అస్తవ్యస్తము. అనేక తిరుగుబాట్లు. అతని కాలంలో జరిగిన కొన్ని తిరుగుబాట్లు, దీనిపైన నేను ఒక 2 గంటలు కూడా మాట్లాడగలనండి. ఆ తిరుగుబాట్ల గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూతో బ్రీఫ్గా ఆ తిరుగుబాట్ల గురించి వివరిస్తాను. అంటే చాలామంది ఇతను మతోన్మాది కాబట్టి, అతను మతోన్మాది కావచ్చు, కాదని చెప్పను. ఈ తిరుగుబాట్లకు మతానికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా మొఘల్స్ యొక్క సామ్రాజ్యవాదానికి, మొఘల్స్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు, అంతేగాని మతాన్ని ఇందులో చొప్పించకూడదు. సరే, ఎవరెవరు తిరుగుబాటు చేశారు? ముఖ్యంగా మన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఆ తిరుగుబాటు చేసిన కమ్యూనిటీ ఏంటి, నాయకుడు ఎవరు, బ్రీఫ్గా ఇక్కడ వివరిస్తాను. రాజపుత్రులు మొఘల్స్కు అత్యంత సన్నిహితంగా ఉండి సేవలు అందిస్తున్న రాజపుత్రులు ఔరంగజేబ్ కాలంలో తిరుగుబాటు చేశారు. దుర్గాదాస్ వీరికి నాయకత్వం వహించాడు. నెక్స్ట్ సిక్కులకు మొఘల్స్కు వైరము జహంగీర్ కాలం నుంచి కొనసాగుతుంది. ఇక్కడ సిక్కుల తిరుగుబాట్లకు నాయకత్వం వహించింది 9వ గురువు గురించి మనం చర్చించాము, తేగ్ బహదూర్. ఏం చేశాడు ఔరంగజేబ్? 9వ గురువుకు మరణశిక్ష విధించాడని ఇంతకుముందే మనం చర్చించాము. 9వ గురువుకు మరణశిక్ష విధించాడు. తర్వాత 10వ గురువు ఖల్సాను స్థాపించి, గురు గోబింద్ సింగ్ ఖల్సాను స్థాపించి మొఘల్స్కు వ్యతిరేకంగా పోరాడాడు. కాబట్టి సిక్కులు 9 మరియు 10వ గురువు ఆధ్వర్యంలో నాయకత్వంలో పోరాటాన్ని కొనసాగించారు. జాట్లు నార్త్ ఇండియాలో అత్యంత బలమైన వర్గము జాట్లు అండి. ఉత్తరప్రదేశ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు మీరు చూస్తే ఢిల్లీ జాట్లు చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అండి జాట్లు. వీళ్ళు కూడా ఔరంగజేబ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మొఘల్స్ యొక్క భూస్వామ్య దోపిడీని వ్యతిరేకిస్తూ ఈ జాట్ల తిరుగుబాటు జరిగింది. వీళ్ళకి నాయకులు గోఖ్లా, రాజారాం. చాలండి మన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కు ఏ కమ్యూనిటీ ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారనేటువంటిది. మరాఠాల గురించి నేను నెక్స్ట్ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా చర్చిస్తాను. శివాజీ ఆధ్వర్యంలో మరాఠాలు ఔరంగజేబ్తో నిరంతరంగా పోరాడారు. మొఘల్ చాప్టర్ పూర్తి కాగానే నేను మరాఠాలు శివాజీ నాయకత్వంలో
ఎలా పోరాడారు మొఘల్స్తో మనం చర్చిస్తాం. ఇంకా బుందేలా, ఈ బుందేలా కమ్యూనిటీ, ఈ మధ్య భారతదేశంలో ఉన్న బుందేలులు వాళ్ళే బుందేల్ ఖాన్ కావాలని కోరుతున్నారండి. వీళ్ళు ఛత్రసాల్ అనేటువంటి నాయకుడి నాయకత్వంలో వీళ్ళు పోరాటాన్ని కొనసాగించారు. బుందేలా ఛత్రసాల్ నాయకత్వంలో. సత్నామీలు, ఈ సత్నామీలు మథురా ప్రాంతంలోని దళితులు అండి. వీళ్ళు అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు, దళిత కులాలకు చెందిన వాళ్ళు సత్నామీలు. వీళ్ళ నాయకుడు ఎవరో మనకు తెలియడం లేదు. మొత్తానికి వీళ్ళు ఔరంగజేబ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సత్నామీలు అనే దళితులు ఏ మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారనేది ప్రశ్న అండి. వాళ్ళ నాయకుడు ఎవరో మనకెక్కడా లభించడం లేదు. కాబట్టి ఇతను 50 ఏళ్ళు అష్ట కష్టాలతో ఈ తిరుగుబాట్లను ఎదుర్కొంటూ గడపాల్సి వచ్చింది. దక్షిణ భారతదేశంలో అద్భుతమైన విజయాలు సాధించాడు. ఈ తిరుగుబాట్లతో సతమతమయ్యాడు. రైట్ అండి, ఇది పొలిటికల్ హిస్టరీ, ఔరంగజేబ్కు సంబంధించినటువంటి పొలిటికల్. ఇక ఇతని మత విధానాన్ని మనం పరిశీలిస్తే, ఔరంగజేబ్ యొక్క మత విధానం, ఔరంగజేబ్ అనగానే ప్రతి ఒక్కరిలో వచ్చేటువంటి ఐడియా ఒక మతోన్మాది, ఛాందసవాది, సనాతనవాది. మన కారణాలు తెలియవు కానీ మొఘల్ వంశంలో ఏకైక ఛాందసవాది ఔరంగజేబే అండి. ఇప్పుడు బాబర్ కాలం నుండి మొఘల్ చక్రవర్తులు సెక్యులర్ భావాలు కలిగారు, లౌకికవాదంతో పరిపాలన కొనసాగించారు. కానీ ఔరంగజేబ్ మాత్రం చాలా భిన్నంగా మతోన్మాద చర్యలు చేపట్టాడు. ఔరంగజేబ్ యొక్క మత విధానాన్ని నేను అతను చేపట్టినటువంటి ఆ సంస్కరణలనండి, చేపట్టిన చర్యలను 2 గ్రూపులుగా విభజిస్తానండి. ఒకటేమో ఇతను తీసుకొచ్చినటువంటి ఇస్లామిక్ చర్యలు, ఇతను చేపట్టిన ఇస్లామిక్ సంస్కరణలు. ఇస్లామిక్ చర్యలు, సంస్కరణల కంటే కూడా చర్యలు అని అంటే అతను చేపట్టినటువంటి ఇస్లామిక్ చర్యలు. 2 మతోన్మాద చర్యలు. తేడా ఏంటంటే ఈ ఇస్లామిక్ చర్యలు లేదా ఇస్లామిక్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎవరికీ నష్టం కలగలేదు. మతోన్మాద చర్యల వల్ల హిందువులకు బాగా నష్టం జరిగింది. అన్నిటినీ మనం విమర్శించాల్సిన అవసరం లేదు, మతోన్మాద చర్యలను మాత్రం ప్రత్యేకంగా విమర్శించాల్సి ఉంటుంది. ఏంటి ఇతను చేపట్టిన ఇస్లామిక్ సంస్కరణలు ఏంటి? ఇందులో మొదటిగా నాణాలపైన కల్మను ముద్రించడాన్ని నిషేధించాడు. కల్మా, ఇవన్నీ ఆల్రెడీ మనం చర్చించినటువంటిదే అండి. ఇస్లాంలోని 5 అత్యంత ముఖ్యమైనటువంటి సూత్రాలను, 5 పంచసూత్రాలండి. ఇస్లాంలో ఉన్న 5 సూత్రాలలో కల్మా చాలా పవిత్రమైనది. ఏంటి కల్మా? అరబిక్ భాషలో 2 వాక్యాలు అని చెప్పాను. మొఘల్ చక్రవర్తులు దాదాపుగా అందరూ కూడా ఈ కల్మను నాణాలపైన ముద్రించేవారు. ఔరంగజేబ్ దాన్ని నిషేధించాడు. ఒకసారి సివిల్ సర్వీస్లో అడిగాడు, నాణాలపైన కల్మను ముద్రించడాన్ని నిషేధించిన చక్రవర్తి ఎవరు? ఔరంగజేబ్. ఎందుకు నిషేధించాడు? అతను ఇస్లామిక్ వాది కదా, మరి కల్మను ఎందుకు నిషేధిస్తున్నాడంటే దానికో లాజిక్ ఉందండి. కల్మ అత్యంత పవిత్రమైనది, నాణాలపైన ముద్రించడం వల్ల దాని పవిత్రతకు భంగం కలుగుతుంది. ఎలా? నాణాలపైన మీరు కల్మ ముద్రించారండి, ఆ నాణెము చెత్తబుట్లో కిందికి వస్తుంది, కింద పడుతుంది అంటే మీరు పవిత్రంగా భావించేటువంటి కల్మాను మీరు అవమానించడం లేదా? అందుకనే దాని పవిత్రతను కాపాడాలంటే అది ఉండకూడదు. మనం కూడా ఔరంగజేబ్ లాగా ఆలోచించామనుకోండి, మన పెళ్లి పత్రికల పైన దేవతల బొమ్మలను ప్రింట్ చేసుకోమని. జనరల్గా మీరు వెడ్డింగ్ కార్డ్స్లో మన ఇష్టదైవము ఎక్కువగా వినాయకుని బొమ్మ ఎక్కువగా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది, ఎక్కువగా వినాయకుడు. మంచిదే, కానీ ఏం జరుగుతుంది? మీరు వెడ్డింగ్ కార్డ్ ఎవరికైనా ఇస్తారండి, మా పెళ్ళికి రండి, అతను ఏం చేస్తాడు? డేట్ నోట్ చేసుకొని ఫైనల్గా ఆ వెడ్డింగ్ కార్డ్ని ఏం చేస్తాడు? చెత్తబుట్లో నుంచి కాలువల్లోకి, డస్ట్బిన్లోకి వెళ్ళిపోయి ఫైనల్గా గార్బేజ్లోకి వెళ్ళిపోతుంది. దేవుని బొమ్మ అండి అక్కడ.
అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ముద్రించడం ఎందుకు, దేవుణ్ణి అవమానించడం ఎందుకు? దాన్ని గౌరవంగా మనం ఎత్తి పెడుతున్నామా? వినాయక చవితి ఫెస్టివల్ అండి. ఆ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, భక్తి ఉండాలి. కానీ మన భక్తి అనేటువంటిది వినాయకుని విగ్రహం యొక్క సైజును బట్టి ఉండకూడదు. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ఎంత పెద్ద వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తే అంత గొప్ప భక్తి ఉన్నట్టు. తప్పు. భక్తికి ఆ సైజుకు సంబంధం లేదు. ఏం జరుగుతుంది? పోటాపోటీన పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తాము. 11 రోజుల పాటు 10 రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తాము. 11వ రోజు ఏం చేయాలి? దానికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా. నీళ్ళలో వేసేయండి. ఒకటి రకరకాల రసాయనాలతో తయారు చేశారు. ఆ రసాయనాలు కానివ్వండి, లేకుంటే ఆ ప్లాస్టర్ కానివ్వండి, మనం ఏం చేస్తున్నాము? చెరువుల్లో, నదుల్లో వేసి మొత్తం కాలుష్యంతో నింపేస్తున్నాం. హైదరాబాద్లో మీరు భక్తితో పూజించిన విగ్రహాన్ని ఎక్కడ వేస్తున్నారు? హుస్సేన్ సాగర్లో వేస్తున్నారండి. హుస్సేన్ సాగర్ అంటే ఏంటి? హుస్సేన్ సాగర్ అంటే దరిద్రమైనటువంటి, అత్యంత కాలుష్యమైనటువంటి నీళ్లు ఉన్నటువంటి మురికి నీళ్లు బాగుంటాయండి. అంత రసాయనాలు కలిసినటువంటి మురికి నీళ్ళలో మీరు దేవుణ్ణి పడేస్తారా? అదా మీ భక్తి? మీరు వెళ్ళి ఒకసారి మునిగిరండి. మీరు మునుగుతారా? ఒకసారి హుస్సేన్ సాగర్లో వెళ్ళి మీరు మునుగుతారంటే ఒకసారి? నో, మీరు మునుగారు, కానీ దేవుణ్ణి తీసుకెళ్ళి ముంచుతారా? అంటే ఆలోచన పరిజ్ఞానం లేకపోవడము. మీరు ఒకసారి మునగరు హుస్సేన్ సాగర్లో, కానీ దేవుణ్ణి తీసుకెళ్తారు. సరే, దేవుణ్ణి హుస్సేన్ సాగర్లో చేస్తే దేవుడు హుస్సేన్ సాగర్లోనే ఉంటాడండి. ఊరికే మీరు అలా వేగానే వెంటనే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? గార్బేజ్లో పడేస్తున్నారు. అంటే మన దేవుళ్ళను మనం అవమానించుకున్నట్టు కాదా? అంటే చదువుకున్నటువంటి మనం ఏం చేస్తున్నాము? ఒకవైపు కాలుష్యానికి, మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాము. రెండు, మన దేవుళ్ళను మనము అవమానిస్తున్నాము. ప్యూరిటానికల్ అవుట్లుక్ ఉండాలి. మనం ఔరంగజేబ్ ఈ విషయంలో మనం అతన్ని అభినందించాలండి. అంటే పవిత్రమైన కల్మాను నాణాలపైన ముద్రించి దాన్ని అపవిత్రం చేయకూడదు, అందుకని దాన్ని నిషేధిస్తున్నారండి. ఇంకా నృత్యకారులు అంటే డాన్సర్స్ అండి, సంగీతకారులు, మ్యూజిషియన్స్, చిత్రకారులు, పెయింటర్స్, వీళ్ళందరినీ తన ఆస్థానం నుంచి తొలగించాడు. డాన్సర్స్, మ్యూజిషియన్స్, పెయింటర్స్. కారణం ఏంటి? ఇస్లాంలో వీటికి అనుమతి లేదు. ఇస్లాంలో డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్కు అనుమతి లేదు. అందుకని వాళ్ళందరినీ ఆ ఉద్యోగాల నుంచి తొలగించాడు. ఇస్లామిక్ చర్యలు అండి. అంటే దీన్ని బట్టి ఎవరికి పెద్ద నష్టం లేదు. కల్మాను నాణం పైన ముద్రించకపోతే ఎవరికైనా నష్టమా అండి? కాబట్టి ఇవి ఇస్లామిక్ చర్యలు ఇవి. ఇంకా ముహతసీబ్ అనేటువంటి అధికారులను నియమించి, కొత్తగా ఈ ముహతసీబ్ అనే అధికారులను నియమించాడండి ఇతను. ముహతసీబ్ ఈ అధికారులను నియమించి ఇస్లాంలో ఉన్న నైతిక నియమాలను ప్రచారం చేశాడు. మోరల్ వాల్యూస్, ఇస్లాంలో ఉన్న నైతిక నియమాలను ప్రచారం చేయడానికి ఈ ముహతసీబ్ అనేటువంటి అధికారులను నియమించడము. నైతిక నియమాలు ఏమున్నాయండి ఇస్లాంలో? నైతిక నియమాలు: అబద్ధాలు చెప్పొద్దు, సత్యాన్నే పలుకు, పక్కవారిని దయా కరుణతతో చూడు, పేదవారికి సహాయం చేయి, మద్యపానం వద్దు, జూదం ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, అందరితో మంచిగా ఉండు. ఇస్లాంలో మాత్రమే ఉన్నాయి ఈ నైతిక విలువలు? ఈ నైతిక విలువలు అన్ని మతాల్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రచారం చేయడం వల్ల ఎవరికి నష్టం లేదు. నైతిక విలువలకు సంబంధించి అన్ని మతాల్లో ఒకే రకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏదైనా మతం ఉందా అండి? అబద్ధాలు చెప్పండి, పేదల పట్ల దయ చూపొద్దు, ఏదైనా మతం చెప్తుందా? కాబట్టి నైతిక నియమాలు అన్ని మతాల్లో. కాబట్టి ముహతసీబ్లను నియమించి ఇస్లాంలోని నైతిక విలువలను ప్రచారం చేయడం వల్ల ఎవరికి నష్టం లేదు. వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు, బాబు మీరు తూకాల్లో మోసం చేయొద్దు, పేదవాళ్ళని ఎప్పుడూ ద్రోహం చేయొద్దు చెప్పనివ్వండి, మంచిదే కదా. కాబట్టి దానివల్ల కూడా ఎవరికి నష్టం లేదు. ఇంకా మొఘల్ దర్బార్లో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలు, జరోకా దర్శన్, తులాభారము, ఇలాంటి సెరిమనీస్ రద్దు చేశాడండి. జరోకా దర్శన్, తులాభారము లాంటి కార్యక్రమాలను రద్దు చేశాడు. మొఘల్ దర్బార్లో చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. జరోకా దర్శన్ అంటే ఈ రాజులు, మొఘల్స్ కూడా ఏం తక్కువేం కాదండి, వీళ్ళు తాము దైవం యొక్క ప్రతినిధులము అని చెప్పుకున్నారు. అక్బర్ అయితే
నేను భగవంతుని నీడను జిల్లిల్లాహి అన్నాడండి అక్బర్. నేను భగవంతుని నీడను, భగవంతుడు ఆకాశంలో ఉంటే అతని నీడనే నేను. బాల్బన్ ప్రవేశపెట్టాడండి. రాజు దైవాంశ సంభూతుడు అనే కాన్సెప్ట్ బాల్బన్ తీసుకొచ్చాడు. మొఘల్స్ కూడా ఫాలో అవుతున్నారు. నేను దేవుని నీడను, దేవుని యొక్క ప్రత్యక్ష రూపాన్ని, భూమిపైన నివసిస్తున్న దేవుణ్ణి అని రాజు ప్రకటించుకోవడము. మూర్ఖులైనటువంటి జనాలు దాన్ని నమ్మి రాజును దర్శించుకోవడానికి వచ్చేవారండి. ఎర్లీ మార్నింగ్ రాజును దర్శించుకోవడానికి వేలాది మందిగా వచ్చి నిలబడేవాళ్ళండి. ఉదయమే ఖాళీ కడుపు, జనరల్గా దేవుడికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు తినకుండా వెళ్తాం మనం, పరకడుపుతో వెళ్ళాలి. అలాగా పరకడుపుతో వచ్చి వేలాది మంది ఎర్లీ మార్నింగ్ ప్యాలెస్ దగ్గరకు వస్తారు. రాజుగారు అలా బాల్కనీలో వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతాడండి. ఆ కార్యక్రమాన్ని జరోకా దర్శన్. కాబట్టి రాజుగారి దర్శనం జరిగింది, ఇక మాకు మంచి జరుగుతుంది. రాజు ఎవడు? దేవుని ప్రతినిధి. దేవుని చూసినంత ఆనందము. ఔరంగజేబ్ విషయంలో ఔరంగజేబ్ని ఇక్కడ కూడా మనము అభినందించాలండి. నేను కూడా మీలాంటి మనిషినే, నన్ను దర్శించుకోవాల్సిన అవసరం లేదు. జరోకా దర్శన్ బంద్, ఎందుకంటే ఇస్లాంలో అనుమతి లేదు. తులాభార సెరిమనీ, జష్నే వజన్ అంటారు దాన్ని. జష్నే వజన్, పెద్ద ఒక త్రాసు ఉంటుంది. ఒకవైపు రాజు, మరోవైపు వెండి బంగారంతో రాజును తూయడం అండి, కరెక్ట్గా వేయించేయడము. తులాభార సెరిమనీ హిందూ ట్రెడిషన్, కాబట్టి దాన్ని కూడా రద్దు చేశాడు. ఇవి కొన్ని ఇస్లామిక్ సంస్కరణలు అండి. ఇవన్నీ కూడా మనకు బిట్లుగా అడిగినటువంటివి అండి. పాయింట్ ఏంటంటే ఈ ఇస్లామిక్ సంస్కరణల వల్ల పెద్దగా నష్టం లేదండి ఎవరికి కూడా. అవి ఇస్లామిక్ సంస్కరణలే, కానీ ఎవరికి నష్టం లేదు. సో దీన్ని పక్కన పెడితే ఇతని మతోన్మాద చర్యలు ఉన్నాయి. దీన్ని అందరూ ఖండించాల్సిందే. మతోన్మాద చర్యలు ఏంటి? మతోన్మాద చర్యలు దేవాలయాలను ధ్వంసం చేయడం, అనేక ముఖ్యమైన దేవాలయాలు, జ్యోతిర్లింగాలను ధ్వంసం చేశాడండి. కాశీ విశ్వనాథుని ఆలయము, గుజరాత్లోని సోమనాథుని ఆలయం, అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, వాటిని ధ్వంసం చేశాడండి ఇతను. మధురలో ఉన్న కేశవనాథ ఆలయము, మధురలో కేశవనాథ ఆలయము, కాశీలోని విశ్వనాథ ఆలయము, అదే గుజరాత్లోని సోమనాథ ఆలయము, ఇతను ధ్వంసం చేసిన వాటిలో పవిత్ర పుణ్యక్షేత్రాలు. మతోన్మాద చర్య అది. 1679లో హిందువులపైన జిజియా పన్ను విధించాడు. ఎప్పుడో 100 ఏళ్ల కిందట అక్బర్ దానిని రద్దు చేశాడు. సులేకుల్ విధానము పూర్తిగా పక్కన పెట్టేశాడు. సులేకుల్ గురించి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అందరినీ సమదృష్టితో చూడాలి. జిజియా పన్నును రద్దు చేశాడు. అతని వారసులు, అక్బర్ తర్వాత వచ్చిన వారసులు కూడా సులేకుల్ను పాటిస్తే ఇతను సులేకుల్ను పక్కన పెట్టి వివక్షతతో కూడినటువంటి పన్నులు విధించాడు. కాబట్టి జిజియా పన్నును మళ్ళీ హిందువులపైన విధిస్తున్నాడు ఇతను. హిందూ పండుగలను నిషేధించాడండి. హోలీ, దీపావళి ఇలాంటి పండుగలను నిషేధిస్తున్నాడు. హిందూ వర్తకులపైన అధిక పన్నులు వేయడము, హిందూ వర్తకులపైన ఎక్కువ పన్నులు వేశాడు. ముస్లిం వర్తకులపైన పన్నుల భారాన్ని తగ్గించాడు. ఇలాంటి మతోన్మాద చర్యలు చాలా ఉన్నాయి ఔరంగజేబ్లో. కాబట్టి పూర్తిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొఘల్ వంశంలోనే ఏకైక సనాతనవాది అండి ఇతను, ఏకైక ఛాందసవాది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఔరంగజేబ్ యొక్క రాజకీయ చరిత్ర, ఇతని మత విధానము. రైట్ ఫ్రెండ్స్, దీంతో మనము 6 మొఘల్ చక్రవర్తులను డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను నెక్స్ట్ వీడియోస్లో చర్చిస్తాం.